నీళ్లు వీళ్ళు మాత్రం అస్సలు తాగనే కూడదు. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. అదేంటి బ్రో అలా చెప్తున్నావు? కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, మంచి మంచి మినరల్స్ ఉంటుంది, మంచి మంచి షుగర్ కంటెంట్స్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు బ్రో వదిలేయాలి? డీహైడ్రేషన్ తగ్గిపోతుంది కోకోనట్ తాగితే. అవును కరెక్టే, ఎవరు కాదన్నారు. కానీ కొంతమంది కోకోనట్ వాటర్ తాగకుండా దూరంగా ఉండాలి. ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆగండి, చూసేయండి వీడియో, మీకే తెలుస్తుంది. కొబ్బరి నీళ్ళల్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది, దీనివల్ల మనకి టాక్సిన్స్ రాకుండా చేస్తుంది. ఇవన్నీ కరెక్టే, కానీ కొబ్బరి నీళ్ళు కొంతమంది పేషెంట్స్ అసలు తీసుకొనే కూడదు. మెయిన్గా ఎలాంటి వాళ్ళు కొబ్బరి నీళ్ళని అవాయిడ్ చేయాలి? ఫస్ట్ వన్, కిడ్నీ పేషెంట్స్. కొబ్బరి నీళ్ళల్లో సుమారు 600 మిల్లీగ్రామ్స్ పొటాషియం ఉంటుంది. ఇది ఎంతో మంచిదే, కానీ కిడ్నీ పేషెంట్స్కి ఇది ఎంతో హార్మ్ఫుల్. ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్కి ఏమైపోతుందంటే వాళ్ళకి బ్లడ్లో పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఫిల్టరేట్ చేసి బయటకి తరివేయలేరు. దీనివల్ల మసిల్స్ అన్నది ఎక్కువగా టైట్ అయిపోతాయి, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వచ్చేస్తుంది, అలాగే హార్ట్ అటాక్స్ కూడా ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే కిడ్నీ పేషెంట్స్ కొబ్బరి నీళ్ళని పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. సెకండ్ వన్, లో బీపీ పేషెంట్స్ కోకోనట్ వాటర్ని అవాయిడ్ చేయాలి. హై బీపీ ఉన్న వాళ్ళకి కొబ్బరి నీళ్లు ఎంతగానో యూస్ అవుతుంది, కానీ లో బీపీ ఉన్న వాళ్ళకి రివర్స్లో పనిచేస్తుంది. నార్మల్గా కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల మన బీపీ అనేది కొంచెం తగ్గుతుంది. ఆల్రెడీ లో బీపీ ఉన్న వాళ్ళకి బీపీ తక్కువగానే ఉంటుంది, వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగారంటే ఇంకా తగ్గిపోతుంది. దీనివల్ల కళ్ళు తిరగడం, మూర్చపోవడం, మొత్తం డ్రౌజీనెస్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకే లో బీపీ ఉన్నవారు కోకోనట్ వాటర్కి ఎంత దూరం ఉంటే అంత బెటర్. థర్డ్ వన్, డయాబెటీస్ వాళ్ళు కొబ్బరి నీళ్ళకి చాలా దూరంగా ఉండాలి. నార్మల్గానే కోకోనట్ వాటర్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ డయాబెటీస్ పేషెంట్కి షుగర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది, ఈ కోకోనట్ వాటర్లోనూ షుగర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. ఈ షుగర్ పేషెంట్స్ కానీ ఈ కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకున్నారు అంటే దానివల్ల బ్లడ్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా పెరిగిపోతుంది, అది బయటకు రాలేక బాడీలో ఉండిపోతుంది. దానివల్ల డయాబెటీస్ అన్కంట్రోలబుల్ అయిపోతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది, కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో డయాబెటీస్ పేషెంట్స్ కొబ్బరి నీళ్ళకి దూరంగా ఉండండి, అస్సలు ముట్టుకోకండి. ఫోర్త్ వన్, ఏదైనా సర్జరీకి ముందు కోకోనట్ వాటర్ తీసుకోకూడదు. సర్జరీస్కి ముందు కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కొబ్బరి నీళ్లు మన బాడీలోకి వెళ్ళి ఎలక్ట్రోలైట్స్ని కొంచెం ఇంబ్యాలెన్స్ చేసేలా చేస్తుంది. ఇది సర్జరీస్ టైంలో అసలు మంచిది కానే కాదు. దానివల్ల సర్జరీ చేసేటప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో సర్జరీస్కి ముందు కొబ్బరి నీళ్లు తీసుకోవడం కూడా కొంచెం అవాయిడ్ చేయాలి. కొంతమంది ఏం చెప్తారు అంటే సర్జరీ అయిన వెంటనే కూడా కొబ్బరి నీళ్లు వద్దు అని అంటారు, ఎందుకంటే మన బాడీలో ర్యాపిడ్ చేంజెస్ జరిగిపోతాయి. ఆ టైంలో అలా జరగడం మంచిది కాదు, ఎందుకంటే బాడీ అప్పుడు వీక్గా ఉంటుంది, దానికి సర్జరీ జరిగి వీక్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో అంత చేంజెస్ని బాడీ తట్టుకోలేదు, దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. సో సర్జరీస్కి ముందు కొన్ని రోజులు కానీ సర్జరీస్కి తర్వాత కొన్ని రోజులు కానీ కొబ్బరి నీళ్ళని అవాయిడ్ చేయాలి. ఫిఫ్త్ వన్, డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొబ్బరి నీళ్ళ నుంచి దూరంగా ఉండాలి. కడుపులో గ్యాసు, ఉబ్బరం, విరోచనాలు, మలబద్ధకం ఇవన్నీ ఉన్నవాళ్ళు కోకోనట్ వాటర్ని అవాయిడ్ చేయాలి. ఇలాంటి వాళ్ళు కొబ్బరి నీళ్లు తీసుకుంటే ఇరిటబుల్ బౌవల్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంటుంది, అలాగే అల్సరేటివ్ కొలైటిస్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో కొబ్బరి నీళ్లు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తీసుకోకపోవడమే మంచిది. అలాగే డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫైబర్ని డైజెషన్ చేసుకునే శక్తి తక్కువగా ఉంటుంది. ఈ కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఫైబర్ని సరిగ్గా అబ్జర్వ్ చేసుకోలేరు, దానివల్ల కూడా ఇండైజెషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అందుకే డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కొబ్బరి నీళ్ళకి కొంచెం దూరంగా ఉండడం బెటర్. ఒకవేళ తాగాల్సిన పరిస్థితి వస్తే డాక్టర్ని కొంచెం సంప్రదించుకుంటే బెటర్. సిక్స్త్ వన్, ఎలర్జీ సమస్యలు. ఎలర్జీస్తో బాధపడుతూ ఉండేవాళ్ళు కొబ్బరి నీళ్ళకి కొంచెం దూరంగా ఉంటే బెటర్, ఎందుకంటే కొంతమందికి కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. చర్మంపై దద్దుర్లు, దురదలు, వాపులు రావడం కూడా కారణమవుతూ ఉంటుంది. అందుకే ఎలర్జిక్ రియాక్షన్స్తో ఎవరెవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కొబ్బరి నీళ్ళకి కాస్త దూరంగా ఉండండి. కొంతమందికి ఎలర్జీస్ రావడం వల్ల వాళ్ళకి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో కొబ్బరి నీళ్ళు ఎంత మంచిది అన్నది మీకు ముందే తెలుసు, కానీ కొబ్బరి నీళ్ళు ఎలాంటి వాళ్ళు దూరంగా ఉండాలన్నది కూడా మీరు క్లియర్గా తెలుసుకున్నారు కదా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా హెల్త్ ముఖ్యం బిగిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.